ఎందుకు ఆ సినిమా ఇప్పటికీ కూడా చాలా గొప్ప సినిమా కింద అందరూ కూడా భావిస్తూ ఉన్నారు? అంటే అసలు విజువల్ లాంగ్వేజ్ అనేది ఏంటి అనేది దానికి షోనే చూడాలి. కామన్ మ్యాన్ ఏ ఆస్పెక్ట్లో ఆ సినిమా చూడాల్సి ఉంటుంది. రెండోదేమో కొత్తగా సినిమా రంగంలో రావాలనుకుంటున్న వాళ్ళు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది? నెత్తుర్ని కన్నీళ్ళని కలపడం తెలియాలి. అంటే చలం లాంటి మహారచయితలు చేసిన పనిని ఇప్పటికి కూడా చాలా మంది విలన్ అంటే గబ్బర్ సింగ్ లాగా ఉండాలి అని అంటారు. ఏంటి సార్ అంత ప్రత్యేకత దాంట్లో అతను సాధించింది? అమితాబ్ కాలు పెడితే అట్టర్ ఫ్లాప్. ఆడొద్దు, సన్నగా పొడవుగా వాడు పొంగలా ఉంటాడు, వాడిని పెట్టుకోవద్దు అని చెప్పారు డిస్ట్రిబ్యూటర్స్. సార్ ఇంకో పాయింట్ ఏంటంటే అమ్జద్ ఖాన్ ఆ సినిమా విలన్ తర్వాత తన కెరియర్లో తన రికార్డుని తానే బ్రేక్ చేసుకునే ఇంకో క్యారెక్టర్ ఏదైనా చేశారా? వాళ్ళు నరకం చూశారు సినిమా తీయడానికి. ఎట్లా బీజం పడింది? చాలా మంది అని అంటారు సెవెంత్ సమురై అకిరా కురోసావా సినిమాకి సంబంధించి ఏదో కాదు. దీని మీద వాట్సాప్లో కూడా వచ్చినాయి. మీరు కూడా చెప్పారు ఏ సీన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టారు అని. సో ఆ రివ్యూలో కూడా అప్పుడే ఉంది. ఫ్లాప్ సినిమా రాసేసారు అప్పుడే. ఈ భూమి మీద అత్యంత బరువైనది ఏదైనా ఉందంటే ఒక కొడుకు శవాన్ని తండ్రి భుజం వేయటమే అన్నాడు. అందులో ఒక ఫైట్ ని చిత్రించడం, ఒకవైపు ఏమో గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. దీన్ని ఎట్లా అప్పట్లో సాధించారు సార్? అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదరు యూపీలో గొప్ప పోయిట్ హరివంశరాయ్ బచ్చన్ కొడుకు కదా. అవును. ఇది ఒక్కటే కాకుండా ఆ సినిమాలో మేజర్ సీన్ ఏంటంటేనంటే ఆ ఠాకూర్ కుటుంబాన్ని మొత్తం చంపేయటం. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. షోలే సినిమాకి 50 ఏళ్ళు, అంటే షోలే సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయింది. భారతీయ తెలుగు సినీ చరిత్రలో అనేక సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ షోలే మాత్రం ఒకసారి వచ్చింది, తిరిగి వెళ్ళలేదు. అది అలాగే ఉండిపోయింది. ఎన్ని తరాలు అంటే 2 తరాలు మారినా కూడా అందరి హృదయాల్లోనూ ఆ సినిమా అలాగే ఉండిపోయింది. ఎందుకు ఆ సినిమా గొప్పది? ఇప్పటికి కూడా మనం ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? దాని వెనక ఎంత వర్క్ జరిగింది, అది ఎలా భారతదేశ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది వంటి విషయాల్ని, అంటే సినిమా వెనక కథని, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, తర్వాత సామాజిక విశ్లేషకులు దాడి ప్రకాష్ మనతో ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు సినిమా మీకు తెలిసిందే, అంటే మీరు కూడా ఒక వ్యాసం రాశారు 50 ఏళ్లకు సంబంధించి. ఎందుకు ఆ సినిమా ఇప్పటికీ కూడా చాలా గొప్ప సినిమా కింద అందరూ కూడా భావిస్తూ ఉన్నారు? అది జనరల్గా మనం బ్రేక్ త్రూ అంటాం కదండి. ఇట్స్ ఏ బ్రేక్ త్రూ ఫిల్మ్. రికార్డులు తిరగ రాసింది, చరిత్ర సృష్టించిందని పక్కన పెడితే శేఖర్ కపూర్ లాంటి గొప్ప డైరెక్టరు, ఇక మనం భారతీయ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే షోలేకి ముందు, షోలే తర్వాత అన్నాడు. అంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అది కమర్షియల్ సినిమానే కావచ్చు. అయినప్పటికీ వాళ్ళు తీసిన విధానము, ఆ టెక్నిక్, ఆ మోడర్న్ అవుట్లుక్, బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకింగ్ అవన్నీ పనిచేసినాయి. మా వరకు చూసుకుంటే ఫస్ట్ రిలీజ్ 50 ఏళ్ళ క్రితమే చూసిన మాలాంటి వాళ్ళు చూసుకుంటే అప్పట్లో వెస్ట్రన్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ సినిమాలు, 5 Man Army, Kill Them All and Come Back Alone, 100 Rifles ఇలాంటి సినిమాలు ఆడుతుండేవి. అంటే ఆ మెక్సికన్ కొండలు, ఆ గ్రేట్ ల్యాండ్స్కేపు, ఆ యాంబియన్స్, దానికి సంబంధించిన ఒక చిత్రమైన సంగీతం హాంట్ చేసేవి చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు. మాకు 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు అలా. అప్పటికి మన ఇండియన్ ఫిల్మ్ ఈ పిచ్చి సాంఘికాలు, వదిన కోడలు, ప్రేమ కథలు, చెట్ల చుట్టూ తిరిగే ప్రేమ పాటలు ఆ దశలోనే ఉన్నాయి. నిజానికి హిందీ సినిమాలు కూడా కొంచెం అటు ఇటుగా అలా ఉన్నాయి. 1-2 సినిమాలు, కోటే సిక్కే, 2-3 సినిమాలు వచ్చినాయి. అంటే చెంబల్ లోయ, దొంగలు అటెంప్ట్ చేశారు, బాగానే కూడా ఆడినాయి. అది బందిపోట్లకు సంబంధించిన సినిమాలు అప్పటికి చాలా వచ్చి ఉన్నాయి. ఇది అదే కథ లేదా రివెంజ్ డ్రామానే, కానీ వీళ్ళు ఒక క్లాసిక్ లాగా తీయడానికి ప్లాన్ చేసుకుని దాన్ని సాధించగలిగారు. అతి కష్టం మీద, అదేమి ఈజీగా చేసిన పని కాదు.
2-3 సంవత్సరాల శ్రమ, కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి కాకుండా ఆ ఆర్టిస్టిక్ లుక్. అదే నేను అనేది ఏంటంటే సినిమా తీయడానికి పడ్డ కష్టాలు దానికి ఎంత అనేది మనం మాట్లాడదాం. అయితే ఓవరాల్గా అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత 50 ఏళ్ళకు కూడా ఇప్పటికి కూడా నిలిచి ఉన్న ఆ మార్మిక సత్యం ఏంటి ఆ సినిమాకి సంబంధించి అనేది నా పాయింట్. అదే నేను ఫీల్ అయ్యేది, అందులో మార్మికత అనేది ఏమీ లేదండి. అంతా ఓపెన్గా, కార్డ్స్ అన్ని ఓపెన్గానే ఉంటాయి. వాడు వాళ్ళని చంపుతారు కనుక వీళ్ళని చంపుతాడు, హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు కదా, మామూలు కథలు, అదే స్టోరీ. కానీ దాని టేకింగ్ మరీ ముఖ్యంగా అన్ని రసాలు అందులో మేళవించటం, ఎక్కువగా మేజర్గా హింస, రక్తపాతం, చేజింగ్, భయంకరమైన ఫైట్లు, పాటలు, ఇవి ఓ పక్కన. అట్ ది సేమ్ టైం చక్కటి పాటలు, పైగా గొప్ప పిక్చరైజేషను. అంటే అసలు విజువల్ లాంగ్వేజ్ అనేది ఏంటి అనేది దానికి షోనే చూడాలి. 2 విషయాలు సార్. ఒకటి ఏంటంటే, ఒకటి సినిమా కామన్ మ్యాన్ ఇప్పటికి కూడా షోలేని ఎందుకు చూడాలనేది ఒకటి. రెండోది, సినిమా రంగంలో రావాలనుకుంటున్న వాళ్ళు లేదా ఇప్పటికే పెద్ద పెద్ద డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా మాకు షోలే ఒక స్ఫూర్తిదాయక సినిమా అని ఈ తరం డైరెక్టర్లు కూడా చెప్పడం నేను చాలాసార్లు విన్నా. కామన్ మ్యాన్ ఏ ఆస్పెక్ట్లో ఆ సినిమా చూడాల్సి ఉంటుంది. రెండోదేమో కొత్తగా సినిమా రంగంలో రావాలనుకుంటున్న వాళ్ళు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది? కొంచెం బండగా చెప్పాలంటే కమిట్మెంట్ అండి. అంటే కళ పట్ల వాళ్ళ నిబద్ధత. వాళ్ళు కమర్షియల్ జానరా అయినప్పుడు కూడా వాళ్ళు దాని పట్ల చూపించిన శ్రద్ధ, మనసు పెట్టి తీయడం అంటారే, దానికోసం ఎన్ని కష్టాలైనా పడ్డారు. ఎంత లేట్ అయినా 6 నెలలకున్న ఫిల్ము 2 ఏళ్ళు షూట్ చేశారు. ఓకే, ఎక్కడ రాజీ పడలేదు. షూటింగ్ ₹1,00,00,000, అప్పటికి ₹1,00,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. 1973-74కి. అంటే మామూలుగా అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే గచ్చిబౌలిలో 73-74 కోట్ల రూపాయలు ఉంటే ఒక 300-400 ఎకరాలు కొనుక్కోవచ్చు. అంత పెట్టి ఒక్క సినిమా తీయడం, ఆ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, నష్టపోవచ్చు. అంటే వాళ్ళు అంత అడ్వెంచర్ చేశారు. దర్శకుడు రమేష్ సిప్పి కానీ, వాళ్ళ నాన్న నిర్మాత జీపీ సిప్పి కానీ. అది ఒట్టి స్టన్నింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉండే ఫిల్మ్ మాత్రమే కాదు, ఈ తరం దర్శకులకి అది గైడ్ లాంటిది. ఓకే, అంటే ఏది ఎంత మేళవించాలి అనే కదండి ఆర్ట్ని నిర్ణయించేది, ఏది ఎంత కలపాలి సమపాలలో అనేది తెలిసింది. చాలా జాగ్రత్తగా, అసలు ఎక్కడ సినిమా మనల్ని కూర్చొనివద్దు. సీట్ ఎడ్జ్ డ్రామా అంటాం కదా, అది నడుస్తూ ఉంటుంది. దానికి తోడు గొప్ప డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్, ఒట్టి పంచ్ అలాంటివన్నీ కాకుండా ఒక హృదయాన్ని కరిగించేవి, నీతో కన్నీళ్లు పెట్టించేవి. ఆ సెంటిమెంట్ని అలా కలిపారు వాళ్ళు. నెత్తుర్ని కన్నీళ్ళని కలపడం తెలియాలి. మంచి మాట. అంటే చలం లాంటి మహారచయితలు చేసిన పనిని వాళ్ళు స్క్రీన్ మీద చేశారు. అది 2-3 వాక్యాల్లోనే చేసేసారు. ఆ పెయిన్ అర్థమవుతుంది, కవితాత్మకంగా ఉంటుంది, లోతు తెలుస్తుంది. చిన్న డైలాగ్స్ ఇప్పటికి కూడా, జో మరగా సంజో డర్గయా అనే డైలాగ్ ఇప్పటికి కూడా అందరికీ వర్తించేది. సార్ అంతకు ముందే ఉందా ఈ డైలాగ్? యాక్చువల్లీ వాళ్ళు సలీం జావేద్, ఇదంతా సలీం జావేద్లు వాళ్ళ స్వగపోల కల్పన అంటాం కదా, వాళ్ళ క్రియేటివ్ బ్రిలియన్స్ అండి. కానీ ఆ మాట చాలా పెద్ద మాట ఇప్పటికి కూడా. అంటే భయపడితే ఇంకా అతను ఇంకా చనిపోయినట్టు లెక్క. సో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని, నిజానికి అది విలన్ చెప్తాడు, నిజానికి హీరో చెప్పాల్సిన డైలాగ్ అది, కానీ విలన్ చెప్తాడు. వాళ్ళు ఊర్లో పెద్ద గొడవ అయిపోయి వాళ్ళు ఫస్ట్ తరిమేసిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేసాక కితనే ఆద్మీ థే అనే డైలాగు. సో అక్కడే జరుగుతుంది. బట్ అతను అంటే అమ్జద్ ఖాన్ నోటి ద్వారా వెలువడే డైలాగ్. సార్ అమ్జద్ ఖాన్ పాత్ర చాలా ఇప్పటికి కూడా చాలా మంది విలన్ అంటే గబ్బర్ సింగ్ లాగా ఉండాలి అని అంటారు. ఏంటి సార్ అంత ప్రత్యేకత దాంట్లో అతను సాధించింది? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి అమ్జద్ ఖాన్, తెర వెనక కథ. ఓకే, అమ్జద్ ఖాన్ అప్పటికి ఏమీ కాదు, కొన్ని నాటకాల్లో వేసుకుంటున్నాడు. నాటకాల్లో మంచి ఆర్టిస్ట్గా పేరుంది, థియేటర్ ఆర్టిస్టు. సినిమా అవకాశాల కోసం ఆ తలుపు ఈ తలుపు కొడుతున్నాడు, వాళ్ళని వీళ్ళని కలుస్తున్నాడు. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
వాళ్ళ ఫాదర్ జయంత్ అని ఒక పెద్ద నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన కొడుకు ఇతను. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మొఘల్ ఆజం తీసిన కేఈ ఆసిఫ్తో అమ్జద్ ఖాన్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఓకే, లవ్ అండ్ గాడ్ ఫిల్మ్ అనుకుంటా, దానికి అసిస్టెంట్గా పనిచేశాడు. ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా అంటే తెలుసు అతనికి. యాక్చువల్గా షోలే ఫిల్మ్ ప్లాన్ చేసినప్పుడు రమేష్ సిప్పి అంతకుముందు హేమమాలిని సంజీవ్ కుమార్తో సీతా ఔర్ గీత తీస్తున్నాడు. అది కూడా పెద్ద హిట్. అది పెద్ద హిట్, అనవే హిట్, విపరీతంగా డబ్బు వచ్చింది. ముఖ్యంగా రమేష్ సిప్పి అనేవాడు ఒక ఏస్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. రమేష్ సిప్పి సినిమాకి వాళ్ళు వీళ్ళు అనుకున్నప్పుడు కూడా హేమమాలిని సంజీవ్ కుమార్ మస్ట్గా ఉండాలి, నా నెక్స్ట్ మెగా వెంచర్ తీయాలి. చిత్తవరకైతే హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంక మామూలు ఇలాంటి సినిమా కాదు. అప్పుడు షోలే ప్లాన్ చేశారు. అమితాబ్ బచ్చన్ తీసుకోవడం ఒక పెద్ద డ్రామా, జయబాదుని తీసుకోవడం, ఇలా జరిగినప్పుడు ఫైనల్గా విలన్ దగ్గర ఆగింది. ఎవరిని విలన్ తీసుకోవాలి క్యారెక్టర్కి? విలన్స్ అప్పటికి ప్రాణ్ ఉన్నాడు, శత్రుఘ్న సిన్హా ఉన్నాడు, డానీ డొంజాపా ఉన్నాడు, పెద్ద విలన్స్ ఉన్నారు మనకి. అందరినీ అనుకున్నారు, వాడా వీడా ఇలా అనుకున్నారు. డానీ అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో భారీ ఫిల్మ్ షూటింగ్లో ఉన్నాడు. ఓకే, కానీ ఇది మెగా ఫిల్మ్ అని తెలుసు, ఇందులో యాక్ట్ చేద్దామని తాతాలాడాడు, గింజుకున్నాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో సినిమా షూటింగు, బెంగళూరు దగ్గర షోలే షూటింగు ఒకే టైం. సో ఏదో ఒకటి వదులుకోవాలి. కనుక చాలా బాధపడుతూ రాలని, నా డేట్స్ ఇవ్వలేనని చెప్పాడు. శత్రుఘ్న సిన్హాను కూడా యాక్చువల్గా కన్సిడర్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ అద్భుతం శత్రుఘ్న సిన్హా ఉంటే పేలిపోద్ది అని అన్నారు. అయితే రమేష్ సిప్పి ఎలా ఆలోచించాడంటే, ఇప్పటికే హేమమాలిని, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, మళ్ళీ శత్రుఘ్న సిన్హా వాళ్ళు వస్తే ఈ పెద్ద యాక్టర్ల అతి స్టార్ ఇమేజ్ పెరిగిపోతుంది, అతి యూగో ప్రాబ్లమ్స్, వీళ్ళు మేనేజ్ చేయలేమని వీళ్ళందరినీ కలిపి ఒక చోట అంటే ఎవరి తలతెక్క వాళ్ళకుంటే ఇలా కాదు, ఇంత స్టార్ క్యాస్ట్ వద్దు అని అనుకోవడం. డానీ అలాగా తప్పిపోవడం జరిగినప్పుడు శత్రుఘ్న సిన్హా వద్దని అనుకున్నాడు రమేష్ సిప్పి, ఎవరికి చెప్పలేదు. అనుకున్నప్పుడు సలీం జావేదుల్లో సలీము అమ్జద్ ఖాన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్జద్ ఖాన్ అడిగాడు, ఏంటి ఎలా చేస్తున్నావు? ఏముంది, కొన్ని నాటకాలు వేస్తున్నాను, ఖాళీగా ఉంటున్నాను. నీకు హామీ ఇవ్వలేను, కానీ రమేష్ సిప్పి ఒక గ్రేట్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు, నేను మాట్లాడతాను వాళ్ళతో, అవకాశం వస్తే నీ దశ తిరుగుద్ది, అయితే నేను నీకు మాట ఇవ్వలేను, దశ తిరుగుతుంది మాట ఇవ్వలేను, అది మాత్రం పెద్ద ఫిల్ము, మేము రాస్తున్నాం అని చెప్పాడు సలీం. వచ్చిన తర్వాత ఆయనే తనకు సజెస్ట్ చేశారు డైరెక్టర్కి, అమ్జద్ ఖాన్ ట్రై చేయకూడదా అని. సలీం జావేదులు అప్పటికే అమితాబ్ బచ్చన్ సజెస్ట్ చేస్తున్నారు. అంటే ధర్మేంద్రకి ఫ్రెండ్గా జోడీగా ఎవరు ఉండాలి అంటే అమితాబ్ బచ్చన్ బెటరు అనుకున్నారు. ఒకళ్ళతో అనుకున్నారు. అయితే జంజీర్ ఇంకా అప్పుడు రిలీజ్ కాల, జంజీర్ షూటింగ్ అయిపోయింది, రిలీజ్ కావాలి కొద్దిగా. అప్పటికి అమితాబ్ బచ్చన్ 10 ఫ్లాపులు తినున్నాడు. అమితాబ్ కాలు పెడితే అట్టర్ ఫ్లాపు, ఆడొద్దు, సన్నగా పొడవుగా వాడు కొంగలా ఉంటాడు, వాడిని పెట్టుకోవద్దు అని చెప్పారు డిస్ట్రిబ్యూటర్స్ రమేష్ సిప్పికి. రమేష్ సిప్పి విను ఊరుకున్నాడు. రమేష్ సిప్పి స్పెషాలిటీ ఏంటంటే వాడు దేనికి చెల్లించడు, ఆశ్చర్యపోడు, షాక్ తిండు, కూల్ క్యాట్ అంట, కామ్గా వింటాడు, ఊరుకుంటాడు, తర్వాత వాడు డెసిషన్ తీసుకుంటాడు. అలాంటి వాడు అమ్జద్ ఖాన్ని చూశాడు, పిలిచాడంట. అమ్జద్ ఖాన్ ఒక నాటకం 2 నాటకాలు చూస్తున్నాడు. నాటకాల వల్ల చూసి ఉండడం వల్ల అతని మీద నమ్మకం పెరిగింది. ఇలా అన్ని వైపుల నుంచి చూశాడంట. బాగానే ఉన్నాడు ఇది కుర్రాడు, కానీ వీడి పేరు ఎవరికి తెలియదు, వీడు సినిమా యాక్టర్ కాదు, సినిమాలో యాక్ట్ చేయలేదు అని అనుకుని, ఓకే నువ్వు వెళ్ళి గడ్డం అది పెంచుకొని రా కొన్ని రోజులాగని చెప్పాడు. మళ్ళీ వచ్చాడు అమ్జద్ ఖాన్. అమ్జద్ ఖాన్కి అది డ్రీమ్ ప్రాజెక్ట్, అతనికి చావు రేవు పెద్ద ఫిల్మ్ అంటున్నారు, ఒక రోల్ రావాలి.
కొంచెం నల్ల రంగు ఇచ్చి పళ్ళకి రాసుకో అని చెప్పాడు. రాసుకుని నడిచిరా అని చెప్పి బట్టలు అవి మిలిటరీ బట్టలు వేసి నడిచిరా, ఓ డైలాగ్ అది చెప్పాలి. బాగుంది, డిక్షన్ బాగుంది, చక్కగా పలికాడు, బాగానే ఉన్నావే, ఇట్ సిమ్స్ యూఆర్ గుడ్ అని అన్నాడు. తర్వాత ఎవరో ఒక పెద్ద యాక్టర్ కలిసినప్పుడు క్యాజువల్గా అడిగాడు రమేష్, అమ్జద్ ఖాను ఎలా చేస్తాడని. వాడు మంచి ఆర్టిస్ట్, వాడికేంటి, చాలా మంచి ఆర్టిస్ట్, అయితే థియేటర్లోనే చేశాడు, వాడికి సొంతగా పర్సనాలిటీ ఉంది, వాళ్ళ ఫ్రెష్నెస్ ఉంది అని చెప్పాడు. కొత్త కుర్రాడు, ఫ్రెష్గా ఉంటాడు అని చెప్పాడు. సో ఆ విధంగా అన్నీ కలిసి ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నమ్మకం లేదు. అమ్జద్ ఖాన్ ఆ తర్వాత సార్, అంటే ఈ సినిమాలో అవకాశం వచ్చి అతను తీసుకున్నాక, అంటే ఒక కొత్త క్యారెక్టర్ మీద, ఒక కొత్త కుర్రాడి మీద అంత నమ్మకం పెట్టి ఆ సినిమాని తీసి సూపర్ డూపర్ హిట్ చేసిన దర్శకుడి ఇమాజినేషన్ అయితే వండర్ఫుల్. అది పక్కన ఒక రకంగా మీరు చెప్పింది కరెక్టే, కానీ దర్శకుడి కాన్ఫిడెన్స్ ఏంటంటే హేమమాలిని ఉంది, జయబాద్రి ఉంది, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఉన్నాడు. ఎంత సూపర్ స్టార్ మధ్యలో ఒక కొత్తవాడు కూడా ఉంటాడు, ఉండాలి కూడా, అంటే బ్యాలెన్స్ అవ్వాలి. మంచి స్ట్రాటజీ, ఆ బ్యాలెన్స్ చేయగలిగాడు. అది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విపరీతంగా ప్రాక్టీస్ చేశాడంట. ఆ తంబాకు నవలటం, ఆ డైలాగ్ చెప్పడం, ఆడవడం, అక్కడి నుంచి బెల్ట్ ఇలా లాక్కుంటూ వెళ్ళడం, అవన్నీ అసలు ప్రతి సీను ప్రతి ప్రేక్షకుడు చెప్తారు కదా. ప్రాక్టీస్ చేసి షూటింగ్ రేపో ఎల్లుండో అనగా బాంబేలో ఫ్లైట్లో బయలుదేరి అమ్జద్ ఖాను బయలుదేరే ముందు ఇంట్లో నేను చేయగలనంటావా అని వాళ్ళని ఆవిడని అడిగాడంట. నువ్వు మంచి ఆర్టిస్టే కదా, నువ్వెందుకు చేయలేవు, చేయగలవు అంటే ఖురాన్ తీసి తల మీద పెట్టుకుని ప్రార్థన చేసి, భక్తి ఉన్నవాడే కానీ అలా ఎప్పుడు చేయలేదంట. ఖురాన్ పక్కన పెట్టి వెళ్ళాడంట ఎయిర్పోర్ట్కి. ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ బయలుదేరింది బెంగళూరుకి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడే తిరుగుతుందంట కొన్ని గంటల సేపు. ఫ్యూయల్ అయిపోతుంది, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఫ్లైట్ మళ్ళీ బాంబే ఎయిర్పోర్ట్లోనే దించారు. మొత్తం ప్రయాణికులందరూ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు. 5 గంటలైంది అది రిపేర్ చేయడానికి. చాలామంది రిపేర్ చేసిన ఫ్లైట్లో ఎక్కడ ఏంటని చెప్పి వెళ్ళిపోయారంట, టికెట్ క్యాన్సిల్ చేసుకుని. చాలా కొద్ది మంది మాత్రమే మళ్ళీ బాగుపడిన విమానం ఎక్కారు. టేక్ ఆఫ్ అయినప్పుడు అమ్జద్ ఖాన్ ఏమనుకున్నాడంటే, ఈ విమానం కనుక కూలిపోతే డానీ డొంజప్ప వెళ్ళనవుతాడు, నేనేం కాకుండా పోతా అనుకున్నాడు. వెళ్ళాడు. అలాగే ఫస్ట్ డే షూటింగ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అమ్జద్ ఖాన్. డైలాగ్ చెప్పలేకపోయాడు. అవునా? ఫస్ట్ డైలాగే కితనే ఆద్మీ థే, అంతేగా. అది తంబాకు ఇలా ఒక వేలుతో నలుపుతూ రాళ్ళ మీద నడుస్తూ ఆ మాట అనాలి. అంటే సరిగ్గా అన్నాడు, సరిగ్గా కుదరలా, సెట్ కాదా. మిలిటరీ డ్రెస్ ఇచ్చారు, అన్నీ చేశారు, మొత్తం అంతా గెటప్ అంతా బాగుంది, చూడడానికి బాగున్నాడు, కానీ కెమెరా బంద్ కుదరట్లా. ముఖ్యంగా షోలేలో దర్శకుడు సిప్పి ఎంత ఇంపార్టెంటో, కెమెరామ్యాన్ ద్వారకా ద్వివేచ చాలా ఇంపార్టెంట్. చాలా సీనియర్ మోస్ట్ బ్యూటిఫుల్ కెమెరామెన్ ఉన్నాడు, ఇండియా గర్వించదగ్గ లెన్స్ మ్యాన్. ఆయన చూసి అమ్జద్ ఖాన్ని ఒకసారి ట్రా అని చెప్పి, ఏం పర్లేదు వాళ్ళ షూటింగ్ అది వద్దులే, నువ్వు బట్టలు మార్చుకోకు, ఆ మిలిటరీ డ్రెస్ వేసుకో, నోరు మూసుకొని రాళ్ళ మీద కూర్చో, జస్ట్ ఫీల్ ఫ్రీ, నువ్వు కొంచెం నీకు రిలాక్స్ కావాలి, నటన సంగతి తర్వాత చూద్దాం, ముందు రిలాక్స్ అవ్వు, టెన్షన్ ఫీల్ అవ్వద్దు, మామూలు షూటింగ్ రెగ్యులర్ జరిగేది, కామ్గా ఉండేది. అలా చెప్పి 2-3 రోజులు షూటింగ్ లేకుండా చేశారు. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ స్టోరీ కూడా. సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో, ఆ సినిమా వెనక కథలైతే, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కొక్కరు, డైరెక్టర్ గురించి, అమ్జద్ ఖాన్ గురించి, జయాబాద్రి గురించి, తర్వాత హేమమాలిని గురించి, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ సైడ్ క్యారెక్టర్స్ వెనక కూడా చాలా ఆసక్తికరమైన విషయాలని చెప్తుంటారు సార్. ఇవన్నీ ఏంటి అంటే మామూలుగా మీడియాలో వచ్చినావా, లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఏంటి సోర్స్ ఏంటి ఇవన్నీ రకరకాలుగా? ఇవి ఒకప్పుడు సినిమా బాగా పెద్ద హిట్ అయిన తర్వాత స్టార్ డస్ట్, ఫిలింఫేరు,
ఇలాంటి పత్రికలు రాశాయి. వాటిలోంచి అది 100 రోజులు ఆడినప్పుడు, సంవత్సరం ఆడినప్పుడు, బాంబేలో ఒకే ఒక థియేటర్లో 3 సంవత్సరాలు కంటిన్యూస్గా హౌస్ఫుల్స్ తో ఆడినప్పుడు 5 సంవత్సరాలు అని విన్నాను. 3 సంవత్సరాలు ఆడింది. తర్వాత 2 సంవత్సరాలు మ్యాట్నీ మాత్రమే వేశారు. ఓకే, 3 సంవత్సరాలు అయితే మొత్తం 4 ఆటలు ఆడింది. వేశారు. మళ్ళీ అలాంటి బ్రేక్. విశేషం ఏంటంటే అప్పట్లో పై టికెట్ 1975లో ₹2. ఓకే, బాల్కనీ టికెట్. బాల్కనీ టికెట్ ₹2 ఉన్నప్పుడు ఢిల్లీలో, బాంబేలో బ్లాక్ లో ₹100కి ₹150కి అమ్మారు. ₹2 టికెట్. కొన్ని చోట్ల 200కి అమ్మారు. అమ్మిన వాళ్ళు ఇద్దరు ఢిల్లీలో ఇల్లు కట్టుకున్నారు. బాంబేలో చాలా మంది బ్లాక్ టికెట్లు అమ్ముకోవచ్చిన డబ్బులతో కారు కొనుక్కుని ట్యాక్సీ నడుపుకున్నారు. ఇక థియేటర్స్ లో క్యాంటీన్ వాళ్ళకి లక్షలాది రూపాయలు వచ్చి పడ్డాయి. అందరూ బాగుపడ్డారు. చాలా మంది బాగుపడ్డారు. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సార్, ఇంకో పాయింట్ ఏంటంటే అమ్జద్ ఖాన్ ఆ సినిమా విలన్ తర్వాత తన కెరియర్ లో తన రికార్డుని తానే బ్రేక్ చేసుకునే ఇంకో క్యారెక్టర్ ఏదైనా చేశారా? గబ్బర్ సింగ్ గానే అలా ఉండిపోయారా? అదే గొప్పతనం కదా షోలే గొప్పతనం. ఇంకోటి అమ్జద్ ఖానే కాదు, రమేష్ షిప్పి కూడా ఇంకో సినిమా తీయలేకపోయాడు. అలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి తీయలేకపోయాడు. షాన్ తీశాడు, సోసోగా ఆడింది. కానీ ఇలాంటి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, ఇలాంటి ఒక హిస్టారిక్, దట్ టు ఏ బ్లాక్ బస్టర్, కమర్షియల్ సక్సెస్ ఉండాలి సినిమా అంటే. నేను కళాత్మకంగా తీసాను మొనాలిసేన్ని అంటే ఇండియాలో కుదరదు. నువ్వు బాంబేలో కమర్షియల్ సక్సెస్ కొట్టాలి, అంతేగా. కొడితే కుంభస్థలం అంటామే, అలాంటిది చేయగలిగాడు. రమేష్ షిప్పి కూడా షోలే తీయలేదు, మళ్ళీ గబ్బర్ సింగ్కి అలాంటి పాత్ర రాలేదు. అందుకే దీన్ని ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అని. ల్యాండ్ మార్క్, వాళ్ళకు ల్యాండ్ మార్క్. నిజానికి టెక్నికల్ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్. ఇది ఎట్లా అంటే మొదటి సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం చేసిన ప్రయత్నం ఏమో సూపర్ డూపర్, ఇంకెవరు తిరిగి రాయలేని విధంగా హిట్ అవ్వడం. ఇంకా రాను 2-3 సినిమాలు చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు ఇంకా బాగా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఆ క్యారెక్టర్ని దెబ్బతీసే, లేదంటే ఆ క్యారెక్టర్ని మించి దాని రికార్డ్ని బద్దలు కొట్టేంత ఇంకొక సినిమా ఏది చేయలేకపోయారు అని అంటే కొన్నిసార్లు ఇంకా అదంతే, అలా జరిగిపోతుంది. ఇంకా దాన్ని ఎవరు చేయలేరు. వాళ్ళు పడిన కష్టం, దాన్ని చాకరీ అనాలండి. కష్టం కంటే వాళ్ళు నరకం చూశారు సినిమా తీయడానికి. కానీ రమేష్ షిప్పి చెక్కు చెదరకుండా ఉన్నాడు. డిలే అయింది, బడ్జెట్ పెరిగిపోయింది. ఆయన మధ్య ఎక్కడ సార్ ఇప్పుడు ఈ షోలే గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ రమేష్ షిప్పి మాట్లాడుతుంది ఈ మధ్య ఎవరు ఇంటర్వ్యూ చేసినట్లేదు. పెద్దవాడు అయిపోయాడు, ఉన్నారు కదా ఆయన, 78 years old, పెద్దవాడు అయిపోయాడు. వీళ్ళు యాక్చువల్గా దే ఆర్ ఫ్రమ్ కరాచీ అండి. అక్కడ నుంచి బాంబే వచ్చి సెటిల్ అయ్యారు. కరాచీ అంటే ఇండియానే కదా ఆ టైంలో, వాళ్ళు పుట్టిన టైంలో. ఇంకో విషయం సార్, ఈ స్టోరీ ఎట్లా బీజం పడింది? చాలా మంది అని అంటారు 7th Samurai అకిరా కురోసావా సినిమాకి సంబంధించి ఏదో కాపీ. సినిమాలు బోల్డ్ ఉన్నాయండి, లేవని కాదు. కానీ ఇప్పుడు దీని మీద వాట్సాప్లో కూడా వచ్చినాయి, మీరు కూడా చెప్పారు ఏ సీన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టారు అని. కాపీ కొట్టుండొచ్చు, కానీ వాళ్ళు దాన్ని ఒరిజినల్ కంటే బాగా తీయగలిగారు. అది ఈ సినిమా సాధించిన విజయం, అందుకు నచ్చింది. చాలా మంది కంప్లైంట్ చేశారు, అది వెస్ట్రన్ సినిమాలకి చాలా పేలవమైన కాపీ, రివెంజ్ డ్రామా, ఇందులో వీళ్ళు తీసింది ఏమి లేదు అని అన్నారు ముందు. సినిమా మొదటి 15 రోజులు ఫ్లాప్ టాక్, అసలు ఎవరు చూడలేదు. 15 రోజులు చాలా మంది పట్టించుకోలేదు ఎవరు. దాని గురించి ముఖ్యంగా బాంబే ఈ ఫిల్మ్ సర్కిల్స్, ఫిల్మ్ జర్నలిస్టులు ఇది చిల్లర సినిమా, పిచ్చి సినిమా, సో ఆ రివ్యూలో కూడా అప్పుడే ఉంది ఫ్లాప్ సినిమా అని రాసేసారు అప్పుడే. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అలా ఉంది. కానీ రివ్యూలు కూడా తట్టుకుని, నెగిటివ్ రివ్యూలు కూడా తట్టుకుని నిలబడింది అయితే సినిమా. అది అంటే దాని సినిమా యొక్క గొప్పతనం అది. అది ఒకళ్ళ వల్ల, ఒక రివ్యూ వల్ల, ఇంకెవరు కామెంట్ వల్ల ఉండదు కదా సినిమా అనేది. ఆ సినిమా కాంపోజిషన్ అనేది, పైగా సినిమాలో ఒక గొప్ప బ్యాలెన్స్ పాటించారండి. ఎలా అంటే ఠాకూర్ బల్దేవ్ సింగ్ అనే సంజీవ్ కుమార్ ఒక పెద్ద కుటుంబానికి చెందిన, గౌరవప్రదమైన, సమాజంలో హుందా అయిన పెద్ద మనిషి, ఒక రెస్పెక్ట్ కమాండ్ చేసే ఒక పెద్ద ఆయన. అట్ ది సేమ్ టైం అమ్జద్ ఖాన్ అనే విలను, గబ్బర్ సింగ్ క్రూరుడు, నీచుడు,
నెత్తురు తాగుతాడు వాడు. ధర్మేంద్ర అంటాడు, నేను రాత్రి సినిమాలో మళ్ళీ ఇంకోసారి కూడా చూశాను సినిమా, జువల్ నీ అంత నీచు నేను ఎప్పుడు చూడలేదురా బాబు మనం తీసుకెళ్ళి కట్టేసినప్పుడు. అంటే అది ఒక కాంట్రాస్ట్, ఇటు సంజయ్ కుమార్ ఇటు వీడు. అలాగే ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్సే కానీ ధర్మేంద్ర చిల్లర దొంగ, నీతి మాలిన వాడు, ఆడపిల్ల కోసం వాడు ఎన్ని అబద్ధాలు చెప్తాడు, ఎన్ని డ్రామాలన్నా ఆడతాడు, వాడు క్యారెక్టర్ అది, వాడు దొంగ. అమితాబ్ బచ్చన్ కూడా దొంగే, వాడు ఫ్రెండే, కానీ వాడు హుందాగా ఉంటాడు. ఒక డెసిషన్ మేకర్ వాడు, కొంచెం మానవీయ కోణం ఉంటుంది వాడు అలా. అంతే కదా, ఒక ఆమెని భర్త చనిపోయిన హీరోయిన్ని జయభాద్రిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేది మొదట ఇతనే. ఆ విషయాన్ని మళ్ళీ ధర్మేంద్రతో చెప్పినప్పుడు అతను మాత్రం అబ్జెక్షన్ చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని అంటాడు కదా. సో అట్లా పోల్చుకున్నప్పుడు ఇతనికి మించి అతను కాస్త మానవీయ విలువలు ఉన్నవాడు. ధర్మేంద్ర స్నేహానికి కట్టుబడి ఉన్న మనుషుల కిందే కనిపిస్తాడు. ఒక్కొక్కటిది ఒక పూర్తి స్థాయి క్యారెక్టర్ వాడు. వాళ్ళు ఒట్టి హీరోలు పెద్ద పేరున్న వాళ్ళే కాకుండా మనలో అలాంటి వాళ్ళు ఉంటారు అనేది. అలాగే హేమాల్ని అంత పెద్ద హీరోయిన్ తీసుకున్నప్పుడు ఒట్టి ఒక జట్కా బండి నడుపుకునే అమ్మాయి, గ్రామీణరాలు, పేదరాలు, తెగ మాట్లాడుతుంటుంది, వాగుడికాయ. కాంట్రాస్ట్గా జయబాద్రి ఒక హుందా అయిన పెద్ద కుటుంబానికి చెందిన భర్తను కోల్పోయిన ఒక విధవ, చాలా కామ్గా ఉంటుంది, డైలాగే ఉండదు. కానీ ఆమె చాలా భాష కనపడుతుంది, నాకు అదే బ్యూటీ అనిపిస్తుంది నాకు ఆ క్యారెక్టర్లో. ఆమె ఎక్కడ ఆ ల్యాంతర్లు వెలిగించే, అంటే దీపాలు వెలిగించే సీన్లో కానివ్వండి, చివరికి బుల్లెట్ గాయమైపోయి గుర్రం మీద పడిపోయి అమితాబ్ బచ్చన్ వస్తున్నప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ అక్కడ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి మళ్ళీ ఇతన్ని చూసి మళ్ళీ ఆగిపోతుంది. ఇదంతా ఏం డైలాగ్స్ ఉండవు కానీ బట్ ఆమె ఫ్రేమ్ చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యూటీ అని నాకు అనిపిస్తుంది. అంటే భాష ప్రతిసారి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, కొన్ని ఆహాభావాలు ఆ సన్నివేశాలు కూడా ఎక్కువ మాట్లాడతాయి ఆ సినిమాలో. అది కూడా ఒక బ్యూటీ అనిపిస్తుంది. ఆ కాంట్రాస్ట్ సాధించారండి, అది పని కట్టుకుని చేశారు. అది అంటే ఇటు పక్కన హత్యలు, చేజులు, దాడులు, కాల్పులు, జనం రాలి చచ్చిపోతుంటారు కదా, దాడులు జరుగుతుంటాయి గ్రామం మీద, గబ్బర్ సింగ్ వస్తుంటాడు. కట్ చేస్తే చాలా సెరీన్గా సాయంత్రపు ట్విలైట్లో జయబాద్రి రావడం, హార్మోనికా వాయిస్తూ ఆవిడ చూడటం, వాళ్ళతో మాట్లాడుకోరు. ఉదాత్తమైన ఒక ప్రేమని చాలా కవితాత్మకంగా, చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసి ప్రజెంట్ చేశారు. ఆ కాంట్రాస్ట్ జనాలకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను మొదటిసారి షోలో చూసినప్పుడు ఆ తాళం చెయ్యి, అంటే ఆ ఠాగూర్ ఇంటిని కొల్లగొట్టడానికి ప్లాన్ చేసుకున్నాక అమ్మాయి కనిపెట్టేసి మళ్ళీ తాళం చెయ్యి ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది కదా, ఆ చెవి మళ్ళీ తిరిగి ఇస్తాడు అమితాబ్. అక్కడ ఎక్కువ డైలాగ్స్ ఏమైనా మాట్లాడతాడేమో అమ్మాయిని బుట్టలో వేయడానికి అని అనుకుంటా, ఒకే ఒక డైలాగ్ అంతే, అలా మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. చాలా ఉదాత్తంగా ఉంటుంది ఆ సీన్, చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఆ తర్వాత రెండోసారి కలిసినప్పుడు కూడా ఆ అమ్మాయిని ఎక్కడ ఎక్కువ మాట్లాడ్డా అతను, జస్ట్ అంతే, ఒక అది కూడా ఒక లాంగ్వేజ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి అది. సార్ నాకు ఇంకొక విషయం ఏంటంటే ముగింపుకు సంబంధించి, అంటే నాకు ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో షోలో లేక ఓటీటీలో షోలో సినిమాని చూస్తే ఇప్పుడున్న ముగింపు చివరిలో విలన్ని అమ్జద్ ఖాన్ని చంపకుండా పోలీసులకు అప్పగించి ఠాగూర్ అనే పాత్ర వెళ్ళిపోయేటట్లే ఉంది ఇప్పుడు. అయితే ఈ ముగింపుకు సంబంధించి కూడా ఇది కాదు డైరెక్టర్ అనుకున్న ముగింపు, ఇంకేదో ఉంది, బట్ అది వీళ్ళు చూపించలేదు, మళ్ళీ రిలీజ్ చేస్తున్నప్పుడు అది పాతది ఏమైనా పెడతారా? అది ఎక్కడ చదివాను నేను అట్లా. ఏంటి సార్ అసలు ఒరిజినల్ ముగింపు ఏంటి? మామూలుగా రమేష్ షిప్పే అనుకున్నది, ఈ చేతులు లేని పోలీస్ అధికారి లాస్ట్ సీన్ లో రివెంజ్ తెచ్చుకున్నప్పుడు గబ్బర్ సింగ్ ని ఆ ఇనప నాడాలను బూట్లతో తొక్కి చంపేస్తాడు. సినిమా అలా ఎండ్ అవుతుంది, ఆయన కక్ష తీరుతుంది, సినిమా ముగిసిపోతుంది. అప్పుడు సెన్సార్కి పంపించారు. సెన్సార్కి పంపించేసరికి సినిమా షూటింగ్ అయ్యి ఆ రీల్ అయ్యి సెన్సార్ బాగుంది 1975. అతను చంపేసేది మొదట ముగింపు, సినిమాకి నిజమైన ముగింపు. అయితే అప్పటికి ఎమర్జెన్సీ అమల్లో ఉంది ఇండియాలో, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. సెన్సార్ వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యంగా, ఎంత హింస ఏంటి ఈ సినిమాలో, సరే హింస రక్తపాతం అన్నారు సరే, ఆయన ఒక పోలీస్ అధికారి చట్టాన్ని వాడి చేతిలో తీసుకుని ఒకరిని వాడే చంపేస్తాడా? చంపేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమవ్వాలి, న్యాయ వ్యవస్థ ఏమవ్వాలి, మీరు ఎలా పర్మిట్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఇలాంటి పనులను చేస్తారు అంటారు కదా, మీరు ఎండింగ్ మార్చాలి అని అడిగారు.
సో మళ్ళీ రీషూట్ పెట్టుకున్నారా? అప్పుడు రమేష్ సిప్పి చాలా ఫీల్ అయ్యాడు. ఎంత కష్టపడ్డాము, ఎన్ని బాధలు పెట్టి షూట్ చేశాము, నేను రీషూట్ చేయను అన్నాడు. అంటే నిర్మాత వాళ్ళ నాన్న జేపీ సిప్పి, అన్న కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాం, కూరుకుపోయింది, ఇంకో సినిమా కూడా తీయలేము, మనం అప్పులు తీర్చలేము, నువ్వు వెంటనే రీషూట్ చేసి ఎండింగ్ మార్చు అని చెప్పాడు. సో ఇప్పుడు అందుబాటులో ఉన్నది మాత్రం మార్చిన ముగింపు, మార్చిన ముగింపే అందరికీ అందుబాటులో. మనం రిలీజ్ అయింది 50 ఏళ్ళుగా చూస్తున్నది, సెన్సార్ వాళ్ళు చెప్తే మార్చిన ముగింపు. అంతకు ముందు ఉన్న ముగింపు బాగుంటుందా? అంటే మీరు మీ అబ్జర్వేషన్ సార్, మీకేం అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు? బాగుంటుంది, బాగుంది అనుకోలేదు. ఎందుకంటే సినిమా అంతా ఒకటే ఎమోషన్, నాకు అతను కావాలి, కాకపోతే ప్రాణంతో కావాలి. అతని డైలాగ్ అదే కదా, ప్రతి చోట అతను ఎస్ఐ పాత్ర మొదటి నుంచి చివరి దాకా అతని ప్రతీకార ద్వేషంతో లేకపోతే ప్రతీకార పగతో రగిలిపోతున్న పాత్ర. చివరికి వాడు దొరికిన తర్వాత పగని తీర్చుకునే సమయంలో పోలీసులు వచ్చేసి అతను మార్పించి పంపించడం, మళ్ళీ అతను జైలుకి వెళ్తాడు. పైగా రెండోది ఏంటంటే, ఒక్కసారి జైలుకి వెళ్తే అతను తప్పించుకొని వచ్చి మళ్ళీ రివెంజ్ తీర్చుకున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ చివరిలో జైలుకి పంపితే వాడు మళ్ళీ నాడని నమ్మకం ఏం లేదుగా. సో అందుకని నాకు అది పెద్దగా ఇప్పుడు చూసే ముగింపు ఏదైతే ఉందో నాకు అది అక్కడ కరెక్ట్ కాదేమో అని అనిపించింది. అంటే కరెక్ట్ రైట్ కాదండి, మామూలుగా జనరల్ ఆర్డినరీ ప్రేక్షకుడు ఏముంటాడంటే రెవెన్యూని ఇష్టపడతారు. అవును, అదే వాడంత అన్యాయం చేసిన వాడిని మనలో ఉంటది కదా, ఇన్స్టింక్ట్ ఏదో కూడా ఉంటది, మనకి హింసా ప్రవృత్తి ఏదో ఉంటది మైండ్ లో, తన్నాలు చంపాలి అనేది జనరల్, మనమన్నా ఆవేశపడతాం కదా. అవును, అలాగా. అవును. కనుక ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ పాత ఫిల్మ్ పోయింది యాక్చువల్గా. 50 ఏళ్ళ తర్వాత ఆ ఫిల్మ్స్ ఎక్కడ ఉన్నాయో ఏమున్నాయో, 70mm ఫిల్మ్ పోయింది, 30mm ఫిల్మ్ కనిపించలేదు. రమేష్ సిప్పి వాళ్ళ కొడుకు షహజాదా సిప్పి, అతను అన్ని చూస్తుంటే కొన్ని ఒక పెట్టేది ఓపెన్ చేయకుండా ఉంది, దాని మీద ఏమీ నోటీస్ అంటించలేదు, షోలే ఫిల్మ్ అని తీస్తే అందులో కొన్ని రీల్స్ ఉన్నాయి. పాత వాటిని 35mm కెమెరా దొరికింది, ఇంకా కొన్ని అటు ఇటు దొరికితే అరే ఏదో చేయొచ్చు మనం, మళ్ళీ సినిమాని చూపించవచ్చు అనుకుని లండన్ ఫోన్ చేసి ఆయన మాట్లాడితే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎడిటింగ్ జరిగింది కదా, 70mm ఫిల్మ్ అంతా అక్కడ ఎడిట్ జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫిల్మ్స్ కొన్ని, ఇప్పటికీ ఉన్నాయి, పైగా పాడవకుండా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర ఉన్నాయి, పాడైపోయినాయి, మన దగ్గర అన్ని పాడైపోతుంది, రెస్టోర్ చేయడానికి వీలైనంతగా పాడైపోయినాయి. అప్పుడు వాళ్ళు అవి ఇవి కలిపి ఇతను లండన్ వెళ్ళి షహజాదా వాళ్ళతో మాట్లాడి దీనికి ఎంత ఖర్చు అయినా సరే మనం దీన్ని ఫిల్మ్ని మళ్ళీ చేద్దాం అనుకున్నప్పుడు, అప్పుడు ఇటలీలో వరల్డ్స్ బిగ్గెస్ట్ రెస్టరేషన్ ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి ఇచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశారు. అంత మైన్యూట్ కరెక్షన్స్ చేసి మళ్ళీ ఫిల్మ్ని బ్యూటిఫుల్గా ఆ ఫిల్మ్ నెగిటివ్ రెడీ చేశారు. వెరీ గుడ్. దాని బహుశా అది ఆల్ ఇండియా ఎప్పుడు సార్ అది రీ రిలీజ్ డేట్ ఏం చెప్పలేదు. ఇదంతా 2022లో దొరికిందండి, అది 3 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు రెడీగా ఉంది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మార్చిన క్లైమాక్స్ తో ఫిల్మ్ వేశారు. అలాగే పిక్సెల్ అంటారు కదా, 4K 5K పిక్సెలేట్, అందులో చాలా క్వాలిటీ ఫిల్మ్ చూశారు అందరూ, అసలు అద్భుతంగా ఉందని చెప్పారు. అట్లయితే ఇంకా రిలీజ్ కూడా మీకు మొత్తం వసూళ్ల పర్వం కొనసాగుతుంది అయితే త్వరలో. అంతే ప్లాన్ చేస్తారు, మళ్ళీ థియేటర్లో చూడాల్సిందే సినిమా. అప్పట్లోనే 50 కోట్లు వచ్చిందండి, 3 కోట్లు పెడితే. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇంకో 50 కోట్లు రావడం ఈ రోజుల్లో, ఎందుకంటే చిన్న విషయం అది, టికెట్ 300 400 ఉన్నప్పుడు పెద్ద విశేషం ఏమి కాదు. బహుశా దాన్ని వాళ్ళ కమర్షియల్ ప్లానింగ్ ఏదో ఉంటుంది, రిలీజ్ చేస్తారు, త్వరలో రిలీజ్ చేస్తారు. సార్ ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్స్ కూడా చాలా కీలకమైనవి. అంటే ఒక క్యారెక్టర్ అనవసరంగా మాట్లాడదు, తర్వాత ఒక క్యారెక్టరు అవసరం లేని క్యారెక్టర్ కూడా కనపడదు. ప్రతి క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక ఛాన్స్ ఉంది, ఒక డైలాగ్ ఉంది. కొడుకు చనిపోయిన తర్వాత అతను హంగల్ ఆయన ఇప్పుడు ఉన్నారా సార్? చనిపోయారు. ఆయన చెప్పిన డైలాగ్ ఆ సినిమా అంతటా మనల్ని ఆ పెయిన్ వెంటాడుతుంది. అంటే ఆ డైలాగ్లో కొడుకు శవాన్ని భుజాల మీద మోసే ఒక ఏదైతే భారం ఏదైతే భూమి మీద అన్నట్టుగా అంటాడు, ఇంకంతకు మించిన భారం ఇంకొక ఎవరికి ఉండదు, ఆ భారాన్ని నేను మోస్తున్నా అనే మాట అంటాడు. అయితే అతను డైలాగ్ చెప్పడం చాలా సింపులే కానీ, బట్ ఆ పెయిన్, ఆ వాయిస్ ఉంటుంది కదా చెవుల్లో, ఆ వాయిస్, ఆ పెయిన్ సినిమా అంతా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏకే హంగల్ పాత ఈ ప్రజానాట్య మండలి ఇప్టా అంటారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ కల్చరల్ వింగ్, ఇప్టాకి సంబంధించిన ఆర్టిస్ట్ అండి. పృథ్వీరాజ్ కపూర్ వీళ్ళందరూ ఇప్టా నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడి నుంచి వచ్చిన వాడు ఏకే హంగల్.
దీని గురించి కూడా ఒక గుడ్డివాడి పాత్ర చాలా స్టడీ చేసి ఆయన దాని గురించి చదివి గుడ్డి వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ బిహేవియర్ అది అలాగా అది చేశాడు. ఆయన చేయడమే కాదు, జావేద్ అఖ్తర్, సలీం జావేద్ల కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ భూమి మీద అత్యంత బరువైంది ఏదైనా ఉందంటే ఒక కొడుకు సేవాన్ని తండ్రి భుజం వేయటమే అన్నాడు. తెలుగులో మాట్లాడుకుంటున్నాం కానీ మనం అది హిందీలోనే వినాలి. వెంజన్స్, చేతులు నరగడం, వాళ్ళు మనుషులను చంపడం కాకుండా ఇలాంటివి చాలా ఫిలసాఫికల్ డెప్త్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమా అంటే ఊరిని సరదాకి హిట్ అవ్వాల, గిమ్మిక్ లాగా హిట్ అవ్వాల. జయబాదురి పెయిన్ని చూపించడంలో కానీ ఆ విషాదాన్ని డిపిక్ట్ చేయడం కానీ అది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు క్లాస్ కావచ్చు, మాస్ కావచ్చు, నువ్వు ఏ ప్రేక్షకుడు అయినా పట్టుకుంటుంది. అది ఆ సినిమా బేసిక్ విజయం. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అన్ని ఎవరెవరు ఉన్నారు సార్? ఏమన్నా మీకు సమాచారం ఉందా? అంటే ఇంకొక చిన్న క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం అండి. అంటే డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్త ఎంత ముఖ్యమైనదంటే, అరివో సాంబా అనేవాడు కూర్చొని రాసుకుంటుంటాడు. వాడి పేరు మెక్మోహన్. మెక్మోహన్ కొండ మీద కూర్చొని ఉంటాడు, తుపాకీ పట్టుకుని. 1-2 సార్లు పేలుస్తాడేమో. చివరిలో నిషాని ఆయనకి పెడతాడు, గురి అతనికి పెట్టాలి ధర్మేంద్రకి. ఎంత మన రేటు అంటాడు, గవర్నమెంట్ ఎంత పాటించింది అంటాడు. గబ్బర్ సింగ్ గట్టిగా అడుగుతాడు, పూరా 50 సాల్ అంటాడు. అంతే ఒకే ఒక డైలాగ్. అతను చాలా గింజుకున్నాడంట, ఒక్క డైలాగ్ నాకు ఇంత పెద్ద సినిమాలో అని అన్నాడంట. అది పక్కన పెడితే అతని క్యారెక్టర్ షూట్ చేయడం కోసం అతను బాంబే నుంచి బెంగళూరుకి 27 సార్లు ఫ్లైట్లో వచ్చాడంట. అంటే ఆ పర్ఫెక్షన్ కోసం వాళ్ళు చేసిన పని. అలాంటి చాలా పనులు చేశారు. ఇప్పుడు ద్వారకా దివేచ అనే ఫోటోగ్రాఫరు 35mm ఫిల్ము 70mm కూడా కావాలి. ఎందుకంటే మనం పెద్ద స్కేల్లో ప్లాన్ చేసాం సినిమాని. భారీ ఫిల్మ్ ఇది. మొదట్లో అదే ప్రచారం జరిగిందని కూడా చదివాను నేను, 70mm సినిమా రాబోతుందని. బట్ ఎలా చేయాలంటే ఒక టెక్నీషియన్ ఒకరిని పిలిచి అడిగారు, మనం 35mm అబ్బాయి, దీంతో 70mm తీయగలమా అని. తీయొచ్చండి అని చెప్పాడు వాడు. ఎలాగా అంటే ఒక పెద్ద మిర్రర్, అద్దం నేల మీద పెట్టారంట. 35mm షాట్ తీస్తుంటాడు ఫోటోగ్రాఫర్. వాడు చూసి 70mm కొలతల ప్రకారం ఇలా కెమెరా పెడితే 70mm వస్తుందని చెప్పాడంట. టెక్నికల్ గా కూడా చాలా. అప్పుడు అందరికీ చెప్తున్నా టెక్నికల్ పర్ఫెక్షన్ గురించే. అలాంటి కొన్ని షార్ట్స్ తీసి లండన్ పంపించారంట. ఇది 70mm వస్తుందా, మేము ఇలా షూట్ చేసాము 35mm కెమెరాతో అని. వాళ్ళు తప్పకుండా వస్తుంది, కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయండి, కొన్ని లోపాలు ఉన్నాయి మీరు చేసిన దాంట్లో, దాన్ని అటు జరపండి, దీని కొంచెం రైట్కి జరపండి చెప్పి వాళ్ళు టెక్నికల్ డీటెయిల్స్ మళ్ళీ పంపిస్తే అలా షూట్ చేశారు సినిమాని. సార్ ఇప్పుడంటే విమానాల్లో ఫైట్లు చేస్తున్నారు, రైళ్లలో ఫైట్లు, చివరికి మెట్రో రైళ్లలో కూడా ఫైట్లు చేయడం అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. కానీ అప్పట్లో మొత్తం రైళ్లు మామూలుగా ఒక మైదాన ప్రాంతంలోంచి వస్తూ ఉంటే శబ్దం చేసుకుంటా అందులో ఒక ఫైట్ని చిత్రించడం, ఒకవైపు ఏమో గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. దీన్ని ఎట్లా అప్పట్లో సాధించారు సార్? మామూలుగా కాదు, దీని గురించి కూడా కొద్దిగా. దానికి నరకయాతన పడ్డారు. అవి చాలా మటుకు ట్రైన్డ్ గుర్రాలు ఉన్నాయండి. ట్రైన్డ్ కాని గుర్రాలు కూడా కొన్ని వాడారు. అంటే ఎక్కువ గుర్రాలు కావాలి కదా, అన్నీ దొరకలేదు. ట్రైన్ గుర్రాలు పైగా పడిపోవాలి. అవి పడిపోవడం కోసం ట్రైన్ వెళుతున్నప్పుడు ఆ రైల్వే ట్రాక్ పక్కన చిన్న చిన్న గుంతలు తవ్వారు. అంటే అందులో కాలేసి గుర్రం పడిపోద్ది. అయితే అది గుంతను తెలియకూడదు. ఓహో. కానీ దాన్ని ఒక చిన్న మెత్తన మెటీరియల్తో, దూది లాంటి దాంతో ఏదో కొన్ని అంతా అలా, అంతేగా తుపాకీతో కాల్చినప్పుడు అది కింద పడిపోయేటట్లు అవి నింపారు. వాటిని అవి గోతుల్లా కనిపించవు. పరిగెడుతున్న గుర్రం అందులో కాలు వేయగానే కాలు ఇలా మడత పడి పడిపోద్ది పక్కకి. దాని మీద ఉన్న బందిపోటు దొంగ కూడా పడిపోతాడు. కాలు కనిపిస్తుంటాయి. అయితే ఒకసారి షూట్ చేసి అయిపోద్ది కదా, అది 20 సార్లు 30 సార్లు షూట్ చేయాలి. అన్ని సార్లు రైలు వస్తూనే ఉంటుంది. ఆ ట్రైన్డ్ గుర్రాలు ఆ గుంతలు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం గుంతలు కాకుండా పక్కన కాళ్ళు వేసి పరిగెట్టడం మొదలు పెట్టాయంట. అంటే గుర్రాలు పట్టలేదు. అంతేగా అవి పట్టడం కోసం కొన్ని ట్రిక్కులు చేశారు. ఈ మధ్యలో కాల్పులు జరుగుతున్నాయి. అంటే ఎవరన్నా చనిపోవచ్చు. ఉద్వేగం, టెన్షన్ అంతా కనిపిస్తుంది. లోయల్లోకి వాళ్ళు జారిపోతారు. గుర్రం పడి, వాడు పడి, ఎవరెవరి మీద పడతారు. అంత ప్రమాదకరమైన షూటింగ్ చేశారు. పైగా అది కర్ణాటకలో ఉన్న సింగిల్ ట్రాక్. అది అక్కడ అసలు ట్రైన్ ఇలా షూటింగ్ లో అలౌ చేయరు. వీళ్ళు చాలా కష్టపడి దాని పర్మిషన్ సంపాదించి
షూట్ చేయాలి, దాని మీద ఫైటింగ్, అంతా అంటే చాలా సినిమాని ఇంత మైన్యూట్ లెవెల్లో కూడా జాగ్రత్త తీసుకొని ప్రతిదీ పర్ఫెక్షన్ గా తీయాలనే ఇన్స్టింక్ట్ వాళ్ళకి ఎక్కడ మొదలైంది సార్? యాక్చువల్లీ అంతకు ముందు కూడా చాలా సినిమాలు తీశారు. ఇన్స్టింక్ట్ కేవలం అది రమేష్ సిప్పి అనే ఒక డైరెక్టర్ యొక్క మొండితనం సార్. ఎందుకంటే ఈ విజువల్ ఏంటో వాడికి విషయం తెలుసండి. మీరు సీతావర్ గీత చూడండి, విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా రిచ్గా ఉంటుంది. అలాగా అంటే వెస్ట్రన్ ఫిల్మ్స్ బాగా చూసి ఉండటం, సినిమా జ్ఞానం విపరీతంగా ఉండటం వల్ల హౌ టు ప్రజెంట్ ఇట్ ఆన్ స్క్రీన్ అనేది అంటే ఇట్స్ గ్రేట్ కాంబినేషన్ అండి. వాళ్ళకి సలీం జావేద్ దొరకడం, ఇందాక మీరు అడిగారు, యాక్చువల్గా అప్పుడు మజ్బూర్ అనే సినిమాకి సలీం జావేద్ స్క్రిప్ట్ రాస్తున్నారు, అది సిప్పి వాళ్ళదే. ఈ జంట సరే మీరు చెప్పండి. అయితే చిన్న చిన్న ఫిల్మ్, ఇంత భారీ ఫిల్మ్ కాదనమాట. రాస్తున్నప్పుడే ఒక 4 లైన్లు చెప్పాడు జావేద్ అఖ్తర్, ఇలా అనుకుంటున్నాము ఇలా అని. ఒక బందిపోటు దొంగ, వాటి మీద 2 చిల్లర దొంగలను పెట్టుకుని ఒక ఆర్మీ ఆఫీషియల్, ఆర్మీ అధికారి అప్పటికి రివెంజ్ తీర్చుకుంటాడు సినిమా అని చెప్పారు. అది ఒక 1 నెల రోజు తిప్పలు పడి దాన్ని పూర్తి స్టోరీగా డెవలప్ చేసినప్పుడు రమేష్ ఇప్పుడు ఏమన్నా అంటే, ఈ ఆర్మీ అధికారి పెట్టుకున్నాం అనుకో, ఆర్మీ నుంచి పర్మిషన్లు కావాలి, ఆర్మీ వాడికి కొన్ని చంపొచ్చా, అందులో ఎమర్జెన్సీ దగ్గరలో ఉన్న కాలం అని మీరే అన్నారు. అలా అని అంటారు, మనం ఏమైనా మార్చలేమా అన్న అంట. అప్పుడు ఆయన పోలీస్ అధికారిగా మార్చారు. అలా అనేక ట్విస్ట్ అండ్ టర్న్స్. ఊరినే సినిమాకి సంబంధించి టెక్నికల్ డీటెయిల్ మాట్లాడడానికి ఎప్పుడో రమేష్ చెప్పి వాళ్ళ ఆవిడతో కలిసి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ప్రోగ్రాంలో ఒక పాట విన్నాడంట. ఓ పాట రఫ్గా బాగా అనిపించిందంట, కొంచెం రెచ్చగొట్టే పాట లాంటిది, భలే ఉంది అని దాన్ని రికార్డు చేసుకొని వచ్చాడు ఇండియా. రాగానే ఆర్డి బర్మన్కి వినిపించి, ఎవరు ఆయన పాట రాసిన ఆయనకు వినిపించి, ఎలా ఉందన్న అంట. ఎలా ఉండడం అంటే అసలు బీట్ మామూలుగా లేదు, ఇప్పటికి కూడా పాట ఇది రాస్తే అది పోతుంటే రాయంటే ఆయన వెంటనే ఆ మెహబూబా పాట రాశాడు. మెహబూబా పాట రాసిన తర్వాత ఆ రగ్గడ్ వాయిస్, ఒక జీర గొంతు అంటే అలాంటి గొంతుతో ఈ పాట పాడాలి. నార్మల్గా తేనెలొలుకు అట్లా కాదు, లతా మంగేశ్వర్ ఘంటసాల పాడకూడదు. ఆ పాట రఫ్గా ఉండాలి. ఎలా పాడితే బాగుంటుంది అనుకుని ఆర్డి బర్మన్ నువ్వు పాడు. అప్పుడు ఆర్డి బర్మన్ మెహబూబా పాడాడు. ఓహో, అతను పాడిన పాటేనా అది? రికార్డు చేశారు, బీట్ అదిరిపోయింది. హెలెన్ ఉంటే బాగుంటుంది ఒక బ్రేక్ కోసం. ఇంత సీరియస్ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్, జనాన్ని ప్రేక్షకులను ఉత్సాహపరచడానికి హెలెన్తో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఎక్కడ ఉండాలి పాట? సినిమాలు ఎక్కడ పెడతాం అంటే గబ్బర్ సింగ్ డెన్లో నెత్తురు తాగే విలను వాడి డెన్లో పాట పెట్టండి, ఏమైనా బుద్ధి ఉందా అని ఒకడు. ఇంకొకళ్ళేమో అలా కాదు, అదే ఆయుధాలు కొనుగోలు చేయడానికి వెళ్ళి ఎక్కడ అతగదు పాట అని రమేష్ చెప్పింది చాలా తిట్టారంట. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏదనుకుంటే చేయడమేనా అని. చాలా ఆలోచించడం లేదు, దానికి ఒక సీన్ క్రియేట్ చేద్దాం అని చెప్పి అక్కడ డెన్లో దాదాపు 6 రోజులు పిక్చరైజ్ చేశారు ఆ పాటని. మరి మెహబూబా పాట కొరియోగ్రాఫర్ ఎవరు సార్? ఇప్పటికీ గుర్తులేదు, నేను చదివాను కానీ అది ఆ పిక్చరైజేషన్ అది అసలు థియేటర్లో ఊపింది కాదు. థియేటర్లో ఇండియాని ఒక ఊపు ఊపింది. ఇప్పుడు కూడా ఆ పాట వస్తే చూస్తాం మనం, అసలు 150 సార్లు అనేసరికి ఆ 3 నిమిషాలు చూస్తాం. పాట వరకు అయితే హాయిగా, ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కూడా, ఐ మీన్ చాలా సార్లు చూసాంలే అనుకున్న వాళ్ళు కూడా ఆ పాట దగ్గర అయితే ఆగుతారు. అలాంటి ప్రతి చిన్న విషయంలో వాళ్ళు తీసుకున్న జాగ్రత్త. ఇంకొక చిన్న విషయం సార్, ఇది అమితాబ్ బచ్చన్ తర్వాత జయా బాద్రి ఇద్దరి మధ్య పెళ్లి ప్రేమ, అది కూడా షోలే టైంలోనే అయింది అని అంటారు. టైమేనండి, ఎందుకంటే అప్పటికి జంజీర్లో, అభిమాన్లో, ఇంకొక సినిమాలో అమితాబ్ జయ నటించున్నారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న ఇష్టము ప్రేమ లాంటి ఏదో ఉంది. షోలే టైంకి వాళ్ళు ప్రేమలో ఉన్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్లో జయబాద్రి పాత్ర చివరిలో ఉంటుంది. టైం ఉంది అని చెప్పాడు డైరెక్టర్, మీకు ఇప్పుడే కాదు వెంటనే కాదు, మిగిలిన చాలా గబ్బర్ సింగ్వి, సంజీవ్ కుమార్వి, ఇతర చాలా విలేజ్ సీన్స్ ఉన్నాయి, మీరు అప్పుడే రారు సినిమాలో, మా టైం ఉంది అని చెప్తే, అయితే మేము హనీమూన్కి వెళ్ళి రావచ్చా
అని అన్నాడంట. మీ ఇష్టం, వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్తే లండన్ షెడ్యూల్ వెళ్ళాలనుకుంటున్నాం లేనప్పుడు లండన్ వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి అని ఆయన చాలా లిబరల్గా హ్యాపీగా వెళ్ళండి, ఇప్పుడు కాదు మీ షెడ్యూల్ లేదని చెప్పారు. అప్పుడు ఇంట్లో చెప్పాడంట, అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదరు యూపీలో గొప్ప పోయిట్ హరివంశరాయ్ బచ్చన్ కొడుకు కదా, అవును, ఆవిడ తేజీ అని మదరు, వాళ్ళిద్దరికి చెప్తే తేనా పాత వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అరే వెళ్ళండి కానీ పెళ్లి చేసుకుని వెళ్ళండి రా, ఆడపిల్లల్ని తీసుకుని విదేశాలు వెళ్ళటం ఏంటి అని వాళ్ళు చెప్పారంట. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళు గబగబా రేపు పొద్దున్నే పెళ్లి చేసుకున్నాం. యాక్చువల్గా ఫ్లైట్ రెడీగా ఉంది, వీళ్ళు పెళ్లి జరుగుతుందంట. అమితాబ్ బచ్చన్ పురోహితుడు కొన్ని డబ్బులు తీసి త్వరగా ముగించబోయే బాబు ఫ్లైట్ మిస్ అయితే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు హనీమూన్ ముగించుకొని నెమ్మదిగా తిరిగి వచ్చి కలిసి మా షెడ్యూల్ ఎప్పుడు అని అడిగారు రమేష్ చెప్పిని. రమేష్ చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాడు జయబాదుని. ఆవిడ బొగ్గలే వచ్చి మెరుస్తూ చాలా గ్లామరస్గా తలతలాడుతుందంట. ఇలా ఉన్నావేంటి, షోలేలో నీ పాత్ర విధవరాలివి, దీనురాలివి, నువ్వేమో పెళ్లి కళ్ళతో ఉన్నావు, నువ్వు శుభ్రంగా కళకళలాడుతున్నావంటే అదేంటంటే నేను ప్రెగ్నెంట్ కూడా అని చెప్పిందంట. అప్పుడు అందరినీ పిలిచి చెప్పి ఇప్పటికే లేట్ అయింది, ఇంకా అసలు లేట్ అవుద్ది, మరి 2 నెలలు అవుద్దో షూటింగ్ 3 నెలలు అయిందో, వీళ్ళంతా అయిన తర్వాత నువ్వు మళ్ళీ రామా అని చెప్పి అలా దాదాపు 3-4 నెలలు షూటింగ్ ఆగిపోయింది. ఆవిడ డెలివరీ అయ్యి మళ్ళీ నార్మల్గా ఉండి వచ్చిన తర్వాత షూట్ చేశారు. అందుకనే సినిమా 6-7 లేదా 8 నెలలు అనుకున్నది 3 ఏళ్ళు పట్టింది. సార్, ధర్మేంద్ర హేమమాలిని మధ్య ఉన్న లవ్ ట్రాక్ కన్నా వీళ్ళిద్దరి మధ్య ఏమీ మాటలు లేకుండా జస్ట్ ఏదో 4-5 షాట్లు తీసేస్తే ఇప్పటికి కూడా అది ఒక గొప్ప ప్రేమ జంటగా, నిజానికి చనిపోతాడు కూడా ఆ క్యారెక్టర్, ఎవరైతే అతన్ని ఆమెని ప్రేమిస్తాడు ఆ క్యారెక్టర్ రెండోసారి, అంటే ఫస్ట్ ఒక అతను చనిపోవడం మళ్ళీ రెండోసారి కూడా చనిపోవడం, అది మాత్రం ఇప్పటికీ మనల్ని ఇలా వెంటాడుతూనే ఉంటది. అది దాంట్లో బ్యూటీ అనిపిస్తుంది నాకు. అది దాని గురించి ఎంత చెప్పుకున్నా మనకి ఇదే. ఇంకా చివరి విషయం సార్, ఇప్పుడు 3 గంటల పాటు సినిమా ఆ కాలంలో అట్లా అంతకుముందు ఏదైనా 3-3.5 గంటల సినిమాలు ఉన్నాయా? ఉన్నాయి. మొగలాజం ఉంది, ఉన్నాయండి. మరి సినిమా అంతా అంటే ఒక కమర్షియల్ డ్రామా మసాలా ఉన్న ఒక డ్రామాని 3 గంటల సేపు లాగడం మీద ఏమైనా అప్పట్లో ఏమైనా చర్చ జరిగిందా? లేదు. ఎందుకంటే సినిమా బిగిన్ అయిన తర్వాత అది ఎంతసేపు అనేది ఆలోచించుకునే టైం ఎవరికి లేకుండా చేశాడు. అదైతే వాస్తవమే, మనకు తెలియదు. ఎందుకంటే ఒక షార్ట్ బై షార్ట్, సీన్ బై సీన్ వచ్చేస్తూ ఉంటది. ప్రతి సీన్ కి ఇంకో సీన్ తో లింక్ అప్ ఉంటది కదా. పచ్చి కమర్షియల్ ఫార్మాటే, ఓ పెద్ద హత్య జరుగుద్ది, ఓ పాట ఉంటది, మళ్ళీ ఆ ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ పాట ఉంటది, మళ్ళీ హెలెన్ పాట వస్తుంది. కనుక కమర్షియల్ ఫార్మాట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారు, అందులోనే బ్యూటిఫుల్ గా చేశారు. అయితే నేను ఎక్కడో చదివా సార్, ఏంటంటే మొత్తం జయాబాదురికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, అంటే ఆమె హోలీ జరుపుకునే తీరు, ఆ సీన్స్ కొన్ని ఉన్నాయి కదా, అంటే ఆమె ఇట్లా ఉండడానికి వెనక ఏ రంగులతో, ఇప్పుడు ఏ రంగునైతే ఆమె కోల్పోయిందో ఆ రంగులతో ఆమె ఇట్లా ఉండేది అని చెప్పే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది తీసేశారు నిడివి ఎక్కువ అవడం వల్ల కొన్ని చోట్ల అని కూడా ఎక్కడో చదివాను నేను, అందుకని అడిగాను. ఒకటి కాదు అలా తీసినవి, వాళ్ళకి వాళ్ళ లెక్క ప్రకారం సినిమాకి 26,000 అడుగులు ఉండాలండి. ఓకే, మీరు అడుగుల్లో చెప్పేశారా? ఫిల్మ్ ని వాళ్ళు 2 లక్షల అడుగులకు పైగా షూట్ చేశారండి. వామ్మో, ఎక్కడ 2,000 అడుగులు, 26,000 అడుగులు. కూర్చుంటే ఎడిటింగ్ లో అసలు జుట్టు పీక్కున్నారు వాళ్ళు, ఎలా ఎడిట్ చేయడం అని. షిండే అని ఆయన ఎడిట్ చేశాడు. ఒక వర్షన్ ఎడిట్ చేసిన తర్వాత ఒక 5 గంటల సినిమా, మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత 4 గంటల సినిమా, మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ కుదించి కత్తెరలు వేసి అటు ఇటు అతికించి చేస్తే 3 గంటల 24 నిమిషాలు వచ్చింది. అదే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది, అది మనం చూసిన సినిమా. కనుక మీరు చెప్పిన జయబాదు లాంటి సీన్లు చాలా సీన్లు కట్ అయినాయి. అంటే సినిమా చాలా బిగువుగా, చాలా ఇంట్రెస్టింగ్ గా, ఉద్విగ్నంగా ఉండేట్టుగా రావడానికి అది కూడా కారణం. గొప్ప ఎడిటింగ్, ఎడిటింగ్ లోనే దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. ఇట్స్ బ్యూటిఫుల్ ఎడిటింగ్. అది సీన్ కట్ అయినట్టుగా ఉండదు, వెంటనే గుర్రాలు వచ్చేస్తే మన మీదకి గబగబా, మన నుంచి రైలు వెళ్ళిపోతూ ఉంటది, మరిగిపోతూ ఉంటది మనకి. అప్పుడు ఏదో మ్యూజిక్ కి సంబంధించి కూడా ఏదో డిఫరెంట్ మ్యూజిక్ ఎక్విప్మెంట్ వాడారు కూడా విన్నాను. ప్రతి చిన్నది విదేశాల నుంచి పట్టుకొచ్చారు, కెమెరా ఎక్విప్మెంట్ పట్టుకొచ్చారు, 70mm మెటీరియల్ పట్టుకొచ్చారు, చాలా ఖర్చు పెట్టారు పెద్దానికి. సార్, చివరిగా షోలే ఇప్పటిదాకా సాధించిన రికార్డులు ఏంటి? అంటే ప్రజల హృదయాల్లో 2 తరాల్లో ఇప్పటికి కూడా అది కదలకుండా అలా నిలిచిపోయి ఉండడమే ఒక పెద్ద రికార్డు, అది పక్కన పెడదాం. సో అంటే మనకు ఒక కొలతలు ఉంటాయిగా,
ప్రతిదానికి సినిమాకి ఇన్ని అవార్డులు వస్తే అది గొప్ప సినిమా కింద, అలా మన మామూలు పామర భాషలో మాట్లాడుకుంటే ఇప్పటిదాకా అది సాధించిన రికార్డులు ఎలా ఉన్నాయి, ఏంటి, దానికి సంబంధించిన సమాచారం ఏంటి? రికార్డులు గొప్పతనం అవన్నీ కాకుండా 75లో రిలీజ్ అయింది సినిమా. ఇది 2025 అండి. 50 ఏళ్ళు 2 జనరేషన్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కూడా సినిమాని మొత్తం చూడగలం. కూర్చుంటే దీన్ని జరిపేద్దాం, ఈ పాట వద్దులే అనుకోబుద్ధి కాదు. అంటే అలా కూర్చోబెట్టగలిగే ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఏదో ఆ ఫిల్మ్కి ఉంది. అది హేమల్ని కావచ్చు, నవ్వించే అస్రాని కావచ్చు, అరవ సాంబా అనే వాడు కావచ్చు, మీరు ఇందాక చెప్పిన ఏకే హంగల్ ఆ కన్నీళ్లు పెట్టించే ఆ సీన్ కావచ్చు. అలాగా మనల్ని గుండెని పట్టుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలో. దాన్ని ఆ కమర్షియల్ దాన్ని జోడించడంలో అసలు గబ్బర్ సింగ్ పెర్ఫార్మెన్స్, వాడు రాగానే ఫస్ట్ టైం సార్ ఇండియాలో అంతకుముందు విలనే ఉండేవాడు, వీడు ఆల్ఫా మేల్. అలాంటి విలన్ని మనం చూడలేదు ఇంతకుముందు. చాలా మంది విలన్స్ చూసాం, కానీ ఇది ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఆ క్యారెక్టర్ కి చాలా. అలాగే రామ్గఢ్ గ్రామం మీద వాడు రైడ్ చేసి అందరిని చంపి నించుని ఉంటాడు అమ్జద్ ఖాన్. అవును. అమితాబ్ బచ్చన్ అరే వచ్చి నా కాళ్ళు పట్టుకో అంటాడు. అవును. పట్టుకుంటే ధర్మేంద్ర అందరూ అమితాబ్ బచ్చన్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అమితాబ్ బచ్చన్ నెమ్మదిగా నడిచి వెళ్తుంటాడు, మట్టి కొడతాడు. అసలు థియేటర్ ఏమైపోతుంది? అమితాబ్ బచ్చన్ అంత వాడు వెళ్ళి విలన్కి రక్తం తాగే వాడు విలన్ కాళ్ళు పట్టుకోవడం అనుకుంటాం. వాడి ముందు ఆ గుండె అంటాం కదా, ఆ హోలీ రంగు పోగుపోసి ఉంటుంది, అది వాడి కళ్ళల్లో కొట్టినప్పుడు అలాంటి ట్విస్టులు ఎక్కడో అక్కడ అందుకుంటారు. అసలు ఆశ్చర్యం, అలా చాలా ఆశ్చర్యం ఉంటాయి సినిమాలో అలాంటివి. వాడు తుపాకీ తీసి మనం అడుగుతుంటాడు ఠాగూర్ని. అంటే మీకు అది ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో అది రివీల్ చేయడానికి కరెక్ట్ సీన్, అది పండిన సీన్. అంటే వాడు సంజయ్ కుమార్ చేసింది ద్రోహం, తుపాకీ వాడు ఇవ్వడు. మొదట్లో వీళ్ళు అడుగుతారు కూడా, వీళ్ళిద్దరు, బాబు ఎందుకు నువ్వు వాళ్ళని చంపాలనుకుంటున్నావు, నీకు వ్యక్తిగతంగా అదంతా నీకు అనవసరం అంటాడు. ఇవాళ మీకు డబ్బు కావాలి, డబ్బులు నేను ఇచ్చేస్తాను అంటాడు. బట్ తన ఫ్లాష్ బ్యాక్ ని 2 చేతులు కోల్పోయిన విషయాన్ని రివీల్ చేసే ఒక సందర్భం ఏదో కావాలి, దాన్ని బలంగా వచ్చింది. అది ఇప్పటిదాకా కూడా నాకు అది గూస్ బంప్స్. అది ఇది ఒకటే కాకుండా ఆ సినిమాలో మేజర్ సీన్ ఏంటంటేనంటే ఆ ఠాగూర్ కుటుంబాన్ని మొత్తం చంపేయటం. అవును. అవును. చంపినప్పుడు పైగా అతను రైల్లోంచి బట్టలు అవి తీసుకుని దిగుతాడు కదా, దిగిన తర్వాత ఇప్పటిదాకా మొన్నటిదాకా సమరసింహారెడ్డి ఇట్లాంటి సినిమాల దాకా అవే కాపీ సీన్లే, నాకు అదే కనుక గుర్తుకొస్తూ ఉంటుంది. అలా అందరిని చంపేసినప్పుడు ఫైనల్గా అది చాలా గ్రూసం, ఘోరమైన హత్యాకాండది. అట్ ది సేమ్ టైం అప్పుడు వాతావరణం అంతా హాయిగా పచ్చని కొండల మధ్య స్ప్రాలింగ్గా ఉన్న బంగ్లా ముందు అలా జరుగుద్ది. ఒక ఉయ్యాల ఆ కీచు చప్పుడుతో ఊగుతూ ఆ సౌండ్ మన మీద ప్రేక్షకుడి మీద కలిసి ఇంపాక్ట్ చాలా విశేషమైంది. అలాగే ఆ శవాలన్నీ తెల్లటి బట్టలతో కప్పుంటాయి. అంటే మొత్తం అందరినీ చంపేసిన తర్వాత ఇంకా అయిపోయింది హింస అనుకుంటే లోపల నుంచి పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు చూసారా, అక్కడ మనకు ఇంకా చివుక్కుమంటది. అయితే అక్కడ ఆ పిల్లాన్ని చంపే సీన్ అయితే చూపించాల, జస్ట్ తుపాకీ గురి పెట్టే సీన్ ఒకటే చూపించారు. నెక్స్ట్ సీన్ లో మొత్తం అందరినీ చనిపోయిన వాళ్ళందరినీ పడుకోబెట్టి ఉంటారు. వెంటనే ఎస్ఐ వస్తాడు, మళ్ళీ అటువైపు పరిగెడతాడు. ఇందులో వాళ్ళు చాలా తిప్పలు పడిన సీన్ ఏంటంటే వాళ్ళ ఫేసులు చూపించాలి. శవాలవి చూపించలేదుగా, చూపించినప్పుడు అంటే ఎవరెవరో చెప్తుంటారు ఒక్కొక్కడు. చెప్పినప్పుడు ఒక గాలి వీస్తుంది. అవును. గాలి వీసినప్పుడు తెల్లటి క్లాత్ లేవాలి. గాలి వీసినప్పుడు ఒట్టి గాలి వీస్తే ఎలాగా అని అనుకుని దాన్ని ఆర్టిస్టిక్ గా ఉండాలి. అది అక్కడున్న టెంపో అనే విషాదాన్ని పెంచాలి. అప్పుడు కొన్ని బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ ఆకులు తెచ్చారంట. ఆకులు తెచ్చి ఒక ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ వేసి షూట్ చేశారు. అది ఆకులు చల్లా చెదురుగా ఎగిరిపోతున్నాయి. అప్పుడు ఇంకో టెక్నీషియన్ పిలిచి 2-3 సార్లు వాళ్ళ సీన్ ఫ్లాప్ అయింది. మళ్ళీ అందరూ శవాలుగా పడుకోవటం, మళ్ళీ అందరూ తెల్లటి బట్టలు కప్పటం, మళ్ళీ ఆకులు తెచ్చి అన్ని చోట్ల పోయటం, మళ్ళీ టెక్నికల్గా ఒక ఉన్న ప్రెస్ వాడు తెచ్చి ఒక టర్బైన్ లాంటిది తెచ్చి పెడితే అప్పుడు పనిచేసిందంట. దానికోసం 23 రోజులు షూట్ చేశారు మొత్తం ఆ హత్యాకాండ సీన్ని. ప్రతి సీన్ చాలా
ప్రతి మైన్యూట్ minute details. డీటెయిల్, ప్రతి సీన్ కూడా వాళ్ళు 100% పనిచేశారు. సార్ నాకు ఇంకో మాట, అంటే ఫైనల్గా మనం ఇందాక రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షోలే అంత పెద్ద ఇప్పటికి కూడా నిలిచిపోయిన ఒక అజరామర చిత్రానికి ఆ తొలి రోజుల్లో దీవార్ పోటీ ఇచ్చింది, అవార్డులనే అది కొల్లగొట్టేసింది అనే టాక్ కూడా నడుస్తుంది. అది నిజమేనా? మరి ఇప్పటికైతే దీవార్ గురించి సినిమా బెస్ట్ సినిమా కింద దాన్ని కూడా చూస్తారులే కానీ, బట్ షోలే పక్కన అయితే చూడరు. కానీ అవార్డులు మాత్రం అది గుత్తాధిపత్యం అంటారు కదా, అట్లా మొత్తం అవి తన్నుకుపోవడానికి ఏంటి కారణం? అంటే అప్పుడు 50 ఏళ్ళ క్రితం బాంబేలో ఫిల్మ్ఫేర్ అవార్డులు ఏం జరుగుతుందో మనకేం తెలియదు, కానీ దీవార్కి ఆ ఎడ్జ్ ఉంది. అది కొంచెం సాఫిస్టికేటెడ్ కమర్షియల్ ఫిల్మ్ అది కూడా. అప్పటికి నేను అనుకోవడం ఈ జావేద్ అఖ్తర్ వాళ్ళు బాగా ముదిరిపోయారండి. ఇప్పుడు మెరా పాస్ మాహాయ్ అనేది దేశాన్ని ఊపేసి సెంటిమెంట్ కొట్టడం, అది వాటిలో వాళ్ళు స్పెషలైజేషన్ సంపాదించారు. దీవార్కి ఆ ఎడ్జ్ ఉందేమో మరి, కానీ షోలేనే పెద్ద అవార్డు కదా సార్ అది. ఇప్పటికీ అప్పట్లో 50 కోట్లు వచ్చింది సార్ షోలేకి, ₹2 టికెట్లో. అవును అవును సార్. ఇప్పుడు ఈ జావేద్ అండ్ సలీం జంట తర్వాత ఏమైపోయారో, తర్వాత మెల్లమెల్లగా జనరల్ గా పెద్ద పెద్ద స్టార్లు అయిన తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. సలీం ఎక్కడ దాకా కలిసి ఉన్నారు సార్ వాళ్ళు? ఏ సినిమా దాకా కలిసి ఉన్నారు? తర్వాత చాలా సినిమాలు చేశారండి, 12 ఫిల్మ్స్ చేశారు, హిట్లు బ్రహ్మాండ హిట్లు కొట్టారు. తర్వాత ఆయన హెలెన్ ని చేసుకున్నాడు కదా సలీం, అయింది. ఈయన షబ్నాజ్ మీతో చేసుకున్నాడు. గ్రేట్ కంట్రిబ్యూషన్ సార్. వాళ్ళ క్రియేటివ్ డైలాగ్ రైటింగ్ పవరే సినిమా నిలబెట్టింది. మిగిలిన అన్ని ప్లానింగ్, టెక్నికల్ ఎక్సలెన్స్, బ్రిలియన్స్ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వాళ్ళ ఇమాజినేటివ్ పవర్ అండి. అంటే సీన్ తర్వాత సీన్ చిన్న చిన్న సెంటిమెంటల్ దొంగ వేషాలు అవి చాలా జాగ్రత్తగా వేయటం. అమితాబ్ బచ్చన్ రోల్ని వాడేదో మామిడికాయలు కొట్టడం గురించి పిచ్చి మాటలు చెప్తుంటే వాటిని అమితాబ్ బచ్చన్ కొట్టడం, అలాంటి జనాన్ని ధర్మేంద్రే కాల్చాడు అనుకుంటాం, కానీ అటువైపు నుంచి గురిపెట్టి కాల్చి ఉంటాడు అతను. ఆ పిక్చరైజేషన్ కూడా నేను పట్టుకుంటుందండి. అది చాలా చిన్న విషయాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తక్కువ సార్లు చూస్తాం అలాంటి సినిమాలని. అలానే దాన్ని ఒక కల్చరల్ అవేకనింగ్ లాగా అలా కూడా అన్నారు అప్పుడు. అంటే భారతీయ సినిమా కోర్సు మార్చిందండి అది. కమర్షియల్ సినిమాకి స్టాండర్డ్ సెట్ చేసింది, ఇలా ఉండాలి సినిమా అంటే అనేది సెట్ చేసింది. కనుక అది హత్యలు రక్తపాతం ఉన్న కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా అన్ ఐకానిక్ ఫిల్మ్. అవును, షోలే ఒకటే ఉంటుంది, గబ్బర్ సింగ్ ఒకటే ఉంటాడు, అలానే డైరెక్టర్ కూడా ఒకటే ఉంటాడు. అది మళ్ళీ మళ్ళీ కనపడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది షోలే సినిమా మీద స్పెషల్ చిట్ చాట్. 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ సినిమా, దాని వెనకున్న ఆసక్తికర విషయాలన్నింటినీ కూడా తాడి ప్రకాష్ చక్కగా మనకు వివరించి చెప్పారు. తర్వాత మీరు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఆ సినిమా చూస్తే ఏమనిపిస్తుందో కూడా షేర్ చేయండి. తర్వాత మీ అభిప్రాయాలను కూడా చాలా విలువైనవి కాబట్టి ఆ సినిమాతో మీకున్న రిలేషన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద డిస్కషన్స్ కోసం మీరు 3 టీవీని చూస్తూ ఉండండి.